దేశీయంగా తయారైన యుద్ధ నౌకలు తదితర అనుబంధ నౌకలు యంత్ర సామాగ్రి వెరసి భారత నౌకాదళానికి నిరంతరం కొత్త శక్తులు సమకూరుస్తూనే ఉన్నాయి. ఐఎన్ఎస్ విశాఖతో పాటు మరో యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా ఈ జాబితాలో ఉంది. ఇది 6 ఏళ్ల క్రితమే నిర్మాణం పూర్తి చేసుకుని వివిధ స్థాయిల్లో పరీక్షలు ఎదుర్కొంటోంది. ప్రాథమిక ట్రయల్స్ విజయవంతంగా పూర్తి చేసింది. కొద్ది నెలల్లో తుది పరీక్షలు పూర్తి చేసుకుని 2022లో నౌకాదళలో కమిషన్ కానుంది. 30 యుద్ధ విమానాల్ని మోసుకుపోగల సామర్థ్యం ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకాదళానికి 1000 ఏనుగుల బలమివ్వనుంది. భారత నౌకాదళం పొదిలో ఐఎన్ఎస్ విశాఖతో పాటు మరో బ్రహ్మాస్త్రం చేరనుంది. 1971 పాక్ యుద్ధంలో విజయానికి కారణమైన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకకు 1997లోనే వీడ్కోలు పలికారు. విజయానికి, శౌర్యానికి మారుపేరైన విక్రాంత్ పేరిట విమాన వాహక యుద్ధనౌక సిద్ధం చేయాలని భారత ప్రభుత్వం ఆనాడే నిశ్చయించింది. అది కార్యరూపం దాల్చి 1999లో ఇండియన్ నేవీకి చెందిన డైరెక్టరేట్ ఆఫ్ నేవల్ డిజైన్ దీనికి రూపకల్పన చేసింది. ఈ నౌక డిజైనింగ్ పూర్తయిన తర్వాత కొచ్చి షిప్యార్డ్లో కీలక భాగాల తయారీ ఆరంభించారు. 2009లో దీని నిర్మాణం కీలక దశకు చేరుకుంది. 2011లో కొచ్చి డ్రైడాక్ నుంచి విక్రాంత్ బయటకు వచ్చింది. 4 ఏళ్ల క్రితం అంటే 2015లో జూన్లో కొచ్చిలోనే జల ప్రవేశం లాంఛనంగా చేసింది. అక్కడి నుంచి వివిధ రకాల పరీక్షలను ఎదుర్కొంది ఈ బాహుబలి నౌక. దక్షిణ నౌకాదళంలోని కొచ్చి ప్రాంతంలో బేసిన్ ట్రయల్స్ అన్నింటినీ ఒక్కొక్కటిగా నిర్వహిస్తూ వచ్చారు. ఈ అతి భారీ విమాన వాహక నౌక ఈ ఏడాది ఆగస్టు మొదటి వారంలో కొచ్చిలోనే దాదాపు 2 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించింది. తొలిదశ ట్రయల్స్ విజయవంతం కావడం వల్ల నౌకాదళం రెట్టించిన ఉత్సాహంతో ఈ ప్రాజెక్టులో ముందుకు దూసుకెళ్తోంది. 4 LM 2500 గ్యాస్ టర్బైన్లు, ప్రధాన గేర్ బాక్సులు, ప్రొపైలర్ నియంత్రణ, సమీకృత నియంత్రణా విధానం, సెంట్రిఫ్యూజన్, విద్యుత్ ఉత్పత్తి, అంతర్గత సమాచార వ్యవస్థ వంటి కీలక విభాగాల పనితీరుపై తొలిదశ పరీక్షల్లో దృష్టి పెట్టారు. ఐఎన్ఎస్ విక్రాంత్ పొడవు 262 మీటర్లు, వెడల్పు 62 మీటర్లు, ఎత్తు 59 మీటర్లు, బరువు దాదాపు 40,000 టన్నులు. సూపర్ స్ట్రక్చర్లు 5 ఉండగా డెక్లు 14 అందుబాటులో ఉన్నాయి. కంపార్ట్మెంట్లు 2,300 వరకు ఉన్నాయి. మహిళా సిబ్బంది అవసరాల కోసం ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేశారు. 1,700 మందికి పైగా సిబ్బంది ఇందులో విధులు నిర్వర్తించేలా సిద్ధం చేశారు. 2 విమాన రన్వేలు అందుబాటులో ఉన్నాయి. గరిష్టంగా 28 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకుపోగలదు ఐఎన్ఎస్ విక్రాంత్. వేల సంఖ్యలో ఆయుధాలు, నిర్దేశిత సంఖ్యలో యుద్ధ ట్యాంకర్లు, 30 యుద్ధ విమానాలు మోసుకుపోగలదు. అత్యాధునిక కమ్యూనికేషన్ వ్యవస్థ ఈ నౌక సొంతం. యాంటీ రాడార్, యాంటీ సబ్మెరైన్, గగనతల నిఘా, సముద్ర జలాలపై నిఘా వ్యవస్థలన్నీ ఇందులో అమర్చారు. ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునే విధంగా దీనిని రూపొందించారు. ప్రమాద నిరోధక వ్యవస్థలు అత్యాధునికంగా తీర్చిదిద్దారు. ప్రమాద సమయంలో సిబ్బంది అత్యంత వేగంగా, సురక్షితంగా బయటపడే వ్యవస్థలను ఏర్పాటు చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ యుద్ధ నౌక సీ ట్రయల్స్ లో అంచనాల కంటే అధికంగానే తన సామర్థ్యం నిరూపించుకుంది. తద్వారా ఇప్పటికే విమాన వాహక యుద్ధ నౌకలు తయారు చేసిన అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల సరసన భారత్ నిలిచింది. ఈ యుద్ధ నౌక నిర్మాణంలో దాదాపు 10 ఏళ్ల పాటు 14,000 మందికి పైగా ఉద్యోగులు, సిబ్బంది నిమగ్నమయ్యారు. ఇప్పటి వరకు దాదాపు 23,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు సమాచారం. 30 అత్యాధునిక MiG-29K యుద్ధ విమానాల్ని ఏకకాలంలో మోసుకుపోగల సామర్థ్యముంది ఈ నౌకకు. కమోవ్ యుద్ధ విమానాలను, హెలికాప్టర్లను కూడా ఇబ్బంది లేకుండా తీసుకుపోయే సత్తా ఉంది. నౌక ప్రయాణంలో ఉన్న సమయంలోనే విమానాల ల్యాండింగ్, టేకాఫ్ చేసుకునేట్టుగా తీర్చిదిద్దారు.
సొంతంగా విద్యుదుత్పత్తిలోనూ ఈ నౌకది ఒక ప్రత్యేకతే. ఏకంగా 50,000కు పైబడిన జనాభా ఉన్న చిన్నపాటి నగరానికి సరిపడా విద్యుత్ ఉత్పత్తి చేయగల సత్తా విక్రాంత్ సొంతం. యుద్ధ విమానాల మోహరింపులో నౌకాదళానికి ఐఎన్ఎస్ విక్రమాదిత్య ప్రస్తుత అవసరాలు తీరుస్తోంది. విక్రాంత్ అందుబాటులోకి రావడం ద్వారా పూర్తిగా పరిస్థితి మారనుంది. భారత్లో నిర్మించిన అతిపెద్ద, అనేక ప్రత్యేకతలున్న యుద్ధనౌక ఇదేనని నేవీ వర్గాలు వెల్లడించాయి. 1971లో పాకిస్తాన్ యుద్ధంలో కీలక పాత్ర వహించి భారత్ను విజయ పథాన నిలిపిన ఐఎన్ఎస్ విక్రాంత్ సేవలకు గుర్తుగా దేశీయంగా ఈ నౌకను నిర్మించడం చరిత్రలో నిలిచిపోనుంది. పాక్పై సాధించిన విజయానికి 50 ఏళ్లు పూర్తయి స్వర్ణవర్ష ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో ఈ నౌక నేవీలో చేరడం మంచి పరిణామమన్నది విశ్లేషకుల అంచనా. హిందూ మహాసముద్ర ప్రాంత పరిరక్షణలో ఐఎన్ఎస్ విక్రాంత్ రాక ఒక కీలక మలుపు కానుంది. ద్వీపకల్ప దేశంగా ఉన్న భారత్కి ఆసియా దేశాల నౌకాయానం, నౌకా భద్రత వంటి కీలక బాధ్యతలు కూడా ఉన్నాయి. అధునాతన యుద్ధ నౌకల తయారీ కోసం విదేశాలపై ఆధారపడకుండా దేశీయంగా రూపొందించడం ద్వారా మేక్ ఇన్ ఇండియాను బలోపేతం చేసినట్టవుతోంది. డిఆర్డీఓ పరిధిలో ఉన్న పరిశోధనా సంస్థల్లో రూపొందించిన డిజైన్లు భారత్ రక్షణ సామర్థ్యాలకు మచ్చుతునకలుగా నిలుస్తున్నాయి. ఈ అత్యాధునిక అతి భారీ యుద్ధ నౌకను భారత్ వ్యూహాత్మకంగా తూర్పు నౌకాదళం పరిధిలో మోహరించనుంది. విక్రాంత్ రాక కోసం విశాఖపట్నం కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అనుకున్న ప్రకారం 2022 మార్చి నాటికి విశాఖ తీరానికి చేర్చేందుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి.